సో ప్రతి ఒక్కరు హోమ్ టూర్ అని అడుగుతున్నారు కాబట్టి ఎస్ హోమ్ టూర్ అయితే మీకు చూపించబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, మీరు అందరూ ఎదురు చూస్తున్న వీడియోస్ అయితే ఈ రోజు చేయబోతున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరు హోమ్ టూర్ అని అడుగుతున్నారు కాబట్టి ఎస్ హోమ్ టూర్ అయితే మీకు చూపించబోతున్నాను. హోమ్ టూర్ కన్నా ముందు మీరు నాకు ఆల్రెడీ నా కిచెన్ టూర్ చూసేశారు, మాస్టర్ బెడ్రూమ్ టూర్, అలాగే గెస్ట్ రూమ్ టూర్ కూడా చూసేశారు. సో ఈ ఇంట్లో నాకు నచ్చిన ఒక ఫేవరెట్ ప్లేస్ అంటూ కూడా ఒకటి ఉంది, అదైతే ఈరోజు నేను చూపించబోతున్నాను. ఎస్, ఫేవరెట్ ప్లేస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఇష్టంగా నాకు ఎలాగైతే కావాలో అలా అయితే ఒక రూమ్ ని నేను రెడీ చేయించుకున్నాను అనమాట. నేనే కాదు, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా అట్లానే ఉంటది. యునో, మనకు రెడీ అవ్వడానికంటూ ఒక రూమ్ పర్టికులర్ గా ఇలాగే ఉండాలి. డ్రెస్సింగ్ టేబుల్ కానీ, మన క్లాత్ కానీ, మన జ్యువెల్స్, యాక్సెసరీస్ అన్ని ఇట్లానే ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇలాగే ఉండాలనేసి ప్రతి ఒక్కరికి ఉంటది కదా. సో నాకు కూడా అంతే. నా డ్రీమ్ రూమ్ ని నేనైతే ఎలా రెడీ చేసుకున్నాను అనేసి ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఏంటంటే, నా రూమ్ అయితే చూపించడం కన్నా ముందు మీ అందరికీ ఆల్రెడీ ఈ గెస్ట్ రూమ్ అయితే ఎలా ఉంది అని చూపించేసాను. కానీ యాక్చువల్లీ వార్డ్రోబ్ ఎలా ఉంది, వార్డ్రోబ్లో నేను బట్టలన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి మీకు చూపించలేదు కాబట్టి ఈ రోజు అయితే చూపించేస్తున్నాను. బికాజ్ ఇల్లు సర్దుకోవడం అంటేనే ఒక చాలా పెద్ద పని అన్నమాట. దాంట్లో కూడా ఎక్స్పెషల్లీ వార్డ్రోబ్ అని వచ్చేసరికి వెరీ పర్టికులర్, ఇలాగే చేసుకోవాలి, ఇలాగే సర్దుకోవాలి అనేసి నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను. కానీ నేనైతే కొంచెం ప్రాపర్గా ఆర్గనైజేషన్ అయితే నాకు అంతగా రాదన్నమాట. అంటే ఆ ఫోల్డింగ్ కానీ, లేకపోతే ఏ సెట్ని ఎక్కడ పెట్టాలి అని అంత ప్రాపర్గా ఆర్గనైజేషన్ అయితే నాకు రాదు. దాంట్లో నేను కొంచెం వీక్ అనే చెప్పొచ్చు. బట్ నా వార్డ్రోబ్ని అయితే చాలా మంచిగా, ప్రాపర్గా, సూపర్గా అయితే ఆర్గనైజ్ చేశారు. సో డెఫినెట్లీ ఎలా చేసుకుని అనేది చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరు చేశాను అనేది మీకు చూపించేస్తాను. ఇందాకే చెప్పాను కదా, ఈ ఒక్క రూమ్ అనేది పర్టికులర్గా నా కోసం నేను చేపించుకున్నాను కాబట్టి సో మాకు కావాల్సిన అన్ని నేను ఇక్కడే స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి కూడా నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ ఒక్క ప్రోడక్ట్ అనేది ఆడపిల్లలు మనకు చాలా 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 నీడెడ్ కాబట్టి కొంచెం అందుబాటులో ఉన్న ప్లేస్లోనే పెట్టుకుంటే మనకు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఆ టైంలో క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి ఈ ఒక ప్రోడక్ట్ని కూడా నేను ఇక్కడే స్టోర్ చేసి పెడతాను. సో అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎందుకు ఇక్కడ స్టోర్ చేసి పెట్టానేది మీకు చూపిస్తాను. సో ఎస్, నోవా ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంటీస్ అన్నమాట. సో ఎస్పెషల్లీ మా ఆడవాళ్ళు చాలా 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 సఫర్ అవుతూనే ఉంటాము. ఇంట్లో ఇలాంటి వైట్ ఫర్నిచర్ కానీ, లేకపోతే వైట్ డ్రెస్ కానీ, లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు కానీ, ఎక్కడైనా కూర్చోవాలన్నా ఏదైనా ఒక హెజిటేషన్ ఫీలింగ్ అయితే మా ప్రతి ఒక్కరికి ఉంటుంది. బికాస్ మనం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటాం, అరే ఎక్కడ అంటిపోతుందో ఏంటో ఎట్లా అనేసి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే షూటింగ్లో కూడా కానీ చాలా వరకు సఫర్ అయ్యేదాన్ని. సో ఈ మధ్య నేనైతే ఈ నోవా ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంటీస్ని అయితే ఎప్పుడైతే యూజ్ చేయడానికి స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఐ ఫీల్ సో కంఫర్ట్ అనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను ఎటువంటి హెజిటేషన్ లేకుండా చాలా ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నాను అంటే ఎస్, ఐ వాజ్ కంప్లీట్లీ అగ్రీ. బికాజ్ ప్రతి ఒక్క ఆడపిల్లలు ఈ ఒక్క ప్రాబ్లమ్స్ అని సఫర్ అవుతూనే ఉంటారు కాబట్టి ఈరోజు ఇదైతే నేను చాలా ఓపెన్గా మీతో డిస్కస్ చేయడానికే చేస్తున్నాను అనమాట. అండ్ ఇది నేనైతే చాలా డేస్ నుంచి, చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా 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 కంఫర్ట్గా ఉంది. సో ఇది మనకు ప్యాక్ ఆఫ్ 10 కూడా వస్తుంది, ప్యాక్ ఆఫ్ 5 కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా మనకు M నుంచి L వరకు సైజ్ అవైలబుల్ ఉంది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈవెన్ దో మనము నైట్ పడుకున్నప్పుడు కానీ, లేకపోతే బయట ట్రావెల్లో కానీ సో చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి నేనైతే ఎస్పెషల్లీ అమ్మాయిలు మీకైతే దీన్ని నేను హైలీగా రికమెండ్ చేస్తున్నాను. డెఫినెట్లీ ట్రై చేయండి. సూపర్ కంఫర్టబుల్ అండ్ అంటే ఎటువంటి ఫీల్ లేకుండా చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇది నా సీక్రెట్, ది నోవా పీరియడ్స్ ప్యాంటీసర్ లైఫ్ సేవర్. దే ఆర్ అల్ట్రా అబ్జర్వెంట్, సో కాంఫీ. నాకైతే మరకల గురించి కానీ, లీక్స్ గురించి కానీ అస్సలు వరియే లేదు. షో బింజ్ వాచ్ చేయాలన్నా, హ్యాపీగా పడుకోవాలన్నా నన్ను అయితే ఈ పీరియడ్స్ ప్యాంటీస్ అనేది పూర్తిగా కవర్ చేస్తుంది. సో ఇంకా చాలా ఈ ప్రోడక్ట్ గురించి చాలా చెప్పేశాను. ఐ హోప్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ బాగా నచ్చుతుంది. సో డిస్క్రిప్షన్లో అయితే ప్రోడక్ట్ లింక్ని అయితే నేను పెడుతున్నాను. సో ఇప్పుడే వెళ్ళండి, చెక్ చేయండి, యూజ్ చేయండి. సో యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేసి డూ కామెంట్. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక ప్లేస్ అయితే అది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. సో పదండి ఆ ప్లేస్ కూడా ఎలా ఉంది అనేసి చూపించేస్తాను. సో ఏంటంటే, నేను ఇలాగే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు నేనే చూసాను అనమాట. ఏంటంటే, హ్యాపీ ఆర్గనైజర్ని ఒక పేజ్కి నేను మెసేజ్ చేసి వాళ్ళ దగ్గర నా వార్డ్రోబ్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేపించేసేసుకున్నాను. సో ఇక్కడ కనుక మీరు చూసుకోవచ్చు,
సో ఎంత బాగా ఆర్గనైజ్ చేసి ఇచ్చారు అంటే ఇట్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఇది కూడా ఇక్కడ ఇలాంటి స్టాండ్ అని పెట్టేసి అంటే దేనికి తగ్గట్టుగా సపరేట్ అది మనకు ఒక పీస్ తీసుకునేటప్పుడు కూడా అది పడకుండా చాలా ప్రాపర్గా ఉండాలి అనేసి. అండ్ ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఈ నార్మల్ ప్లెయిన్ షిఫాన్ శారీస్ కానీ, స్కర్ట్ కానీ, కాటన్ శారీస్ కానీ, అండ్ ఈ పెద్ద పెద్ద గౌన్స్ నేను రెగ్యులర్గా ఏదైతే వాడతానో అవన్నీ అట్లా ప్రాపర్గా పౌచెస్లో వేసేసి మొత్తం అంతా ఇట్లా మంచిగా ఆర్గనైజ్ చేసి ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో చూసుకోవచ్చు ఎంత మంచిగా ఆర్గనైజ్ చేశారు అనేసి. అండ్ ఇది ఇలా వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా అంతే, నేను రెగ్యులర్గా వాడే పట్టు శారీస్ కానీ, అక్కడ కూడా పెద్ద పెద్ద గౌన్స్ అండ్ కాటన్ శారీస్, ఇక్కడ నా వర్క్ అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ మగ్గం వర్క్ బ్లౌజ్, అలాగే శారీ పెట్టికోట్స్, నార్మల్ బ్లౌజ్ అంటే ఈ కాటన్ శారీకి వేసే ప్లెయిన్ బ్లౌజెస్, అండ్ ఈ సింగిల్ పీస్, అలాగే కుర్తాస్ అండ్ జీన్. సో అంతా కంప్లీట్గా అంటే ఇలాగే ఉంటే కళ్ళ ముందు కూడా నాకు కనిపిస్తుంటుంది అండ్ ప్రాపర్గా దాన్ని తీసి మళ్ళీ సర్దుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేసి. సో దీన్ని అయితే ఇట్లా మంచిగా నాకైతే ఆర్గనైజ్ చేసి ఇచ్చారనమాట. ఎస్, ఇంత ప్రాపర్గా ఆర్గనైజ్ చేసింది వేరే ఎవరో కాదు, శ్రీదేవి గారు. హలో అక్క. సో ఏంటంటే ఒక 3 days తీసుకున్నారనమాట, మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, అలాగే నా రూము చేయడానికి ఒక 3 days టైం అయితే తీసుకున్నారు. ఆ 3 days లో నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు, అంటే ఒక ఫ్యామిలీ మనిషిలాగా కనెక్ట్ అయిపోయారు అనమాట. నేను వీడియో కోసం శ్రీదేవి గారు అని పిలిస్తే నాకు ఎదలా ఉందన్నమాట. సో బికాస్ నేను అక్క అనేసి 3 days నుంచి చాలా అలవాటు అయిపోయాను. నాకు కూడా మీరు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అక్క. సో ఏంటంటే వీళ్ళది ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీ ఆర్గనైజ్ అని పేజ్ ఉందన్నమాట. అక్కడ కనుక మీరు మెసేజ్ చేస్తే మీకు ఇంటికి సంబంధించిన ఏదైతే ఆర్గనైజేషన్ కావాలో, మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఆర్గనైజేషన్, ఇంటికి ఏదైతే కావాలో, నాట్ ఓన్లీ బెడ్రూమ్, ఆల్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాపర్ గా ఫుల్ హోమ్ ని చాలా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి ఇస్తారనమాట. సో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మాకు ఆర్గనైజ్ చేసి ఇవ్వడం? చాలా బాగా చేశారు మీరు. ముందు నాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నాకు కోఆపరేట్ చేశారు, నేను ఎలా చేయాలి ఏంటనేది. ఇలా కాకనందుకు నేను బాగా చేయగలిగాను కూడా. అంటే నేను చాలా మెస్సీగా పెట్టుకున్నాను అని అనిపించింది. ఏం లేదు, మరి మీరు వర్కింగ్, మీకు ఖాళీ ఉండదు కాబట్టి అలా ఉంది. నేను చేస్తాను కూడా నాకు ఒక అవకాశం వచ్చింది కదా, అలా ఉన్నదాన్ని ఇలా చేశాను కదా. బిఫోర్ ఆఫ్టర్ చూస్తారు కదా. ఇది మీరు చూసుకుంటే జస్ట్ ఇది నా నార్మల్, నా డైలీ వేర్ కానీ లేకపోతే నైట్ వేర్ కానీ, అది ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట. అస్సలైన మాస్టర్ బెడ్రూమ్ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఎక్సలెంట్ అండి. అంటే ఇంత చిన్న ప్లేస్ ని కూడా వదలకుండా అక్కడికి ఇది పెడదాం, ఇక్కడ ఇది పెడదాం, అంటే ప్రాపర్ గా ఇలా పెడితే మీకు కూడా తీయడానికి ఈజీగా ఉంటుంది, ఎటువంటి మెస్ లేకుండా చాలా ఈజీగా ఉంటుంది అనేసి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అక్క. డెఫినెట్లీ ఆ రూమ్ కూడా చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఈ కాట్ కనుక మీరు చూసుకుంటే మనకు స్పేస్ ఉందన్నమాట. సో దీన్ని కూడా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు, ఒక్కసారి చూపిస్తాను. సో ఈ కాట్ కింద కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్న ఈ ఒక్క స్పేస్ ని కూడా ఇంత చాలా ప్రాపర్ గా అయితే నాకు శ్రీదేవి యొక్క ఆర్గనైజ్ చేసి ఇచ్చారనమాట. యూనో మనకు రెగ్యులర్గా వాడే ఈ బ్లాంకెట్స్ కానీ, ఈ టవల్స్ కానీ, కర్టన్స్ కానీ, అలాగే మన ట్రావెల్ బ్యాగ్ కానీ, సో అన్ని ప్రాపర్గా ఇట్లా ఆర్గనైజ్ చేసేసారు. అండ్ ఇదంతా నా వాక్యూమ్ బ్యాగ్, బికాస్ పెద్ద పెద్ద గౌన్ అని నేను క్యారీ చేస్తుంటాను కాబట్టి, సో దాన్ని అయితే కొంచెం ఎక్కువ స్టాక్ పెట్టుకుంటాను. సో ఇది అన్నమాట, ఇక్కడ కూడా చాలా నీట్గా శుభ్రంగా సర్దేశారు. సో దిస్ ఈస్ మై రూమ్. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే రెగ్యులర్గా నేను ఈ ప్రమోషన్స్ వీడియోస్ కానీ లేదా నా రెగ్యులర్ షూట్స్ అని నేను చేస్తూనే ఉంటాను కాబట్టి దానికే ఒక పర్టికులర్గా రూమ్ అయితే కావాలని అనుకున్నాను. సో నాకు తగ్గట్టుగా నా టేస్ట్కి నేనైతే ఈ రూమ్ని ఇలా చేపించేసుకున్నాను అనమాట. సో ఎక్స్పెషల్లీ ఆర్టిస్ట్ అని వచ్చేసరికి మనకు అద్దం, మేకప్ అంటే కొంచెం చాలా సెంటిమెంట్. సో ప్రతిరోజు నేను షూట్ చేయాలంటే నేను రెడీ అవ్వాల్సిందే కాబట్టి సో అద్దం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ఒక్క డ్రెస్సింగ్ టేబుల్ని నేనైతే ఇలా చేపించుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈ మిర్రర్ని కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ లైట్స్ కూడా అంతా ఇట్లా కొంచెం బ్రైట్ గా నేను పెట్టుకున్నాను అనమాట. బికాజ్ కొంచెం ఇండోర్ లో ఇలా మేకప్ వేసుకునేటప్పుడు ఆ లైటింగ్ కి నాకు చాలా పర్టికులర్ గా ఈ ఒక్క కలెక్షన్స్ బాగా నచ్చుతుంది అనేసి ఈ ఒక్క లైట్ నేను కావాలనేసి ఇది పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ అంతా ఇంకా నాకు డైలీ వేర్ కి కావాల్సిన ఆర్గనైజేషన్ స్టఫ్స్ అంతా నేను ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఈవెన్ దో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా కొన్ని పెట్టాల్సింది ఉంది. సో కొంచెం దానికి ఇంకేం పెట్టవచ్చు అంటే ప్రోడక్ట్ కాకుండా అక్కడ ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా సంథింగ్ వాస్ కైండ్ ఆఫ్ ఏదైనా పెడదాం అనేసి ఈ ఒక 2 ప్లేస్ని అయితే అట్లానే నేను వదిలేసాను. ఇక్కడ కూడా
అంతే నా డైలీ స్టెప్స్ ఏదైతే ఉందో మాయిశ్చరైజర్ కానీ లిప్ బామ్ కానీ సన్ స్క్రీన్స్ సో రెస్ట్ ఆల్ ఏదైతే ఉందో అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ రెగ్యులర్గా నేను వాడడానికి నా లిప్స్టిక్స్ అండ్ ఇక్కడ కూడా అంతే లిప్స్టిక్ లిప్ బామ్ అండ్ మస్కారాస్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక డ్రా ఉంది. సో ఈ డ్రాలో నేను నాకు కావాల్సిన స్ట్రైట్నర్, బ్లో డ్రై, కర్లర్ సో అన్నీ అయితే నేను ఇంకా ఇక్కడ దీన్ని చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సో ఇంకా ఇక్కడ కూడా ఈ డ్రాస్లో కూడా అంతే నేను రెగ్యులర్గా యూస్ చేసే ఈ స్టఫ్స్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇంకా ఇక్కడ లిప్స్టిక్ కానీ నా మేకప్కి సంబంధించిన స్పాంజ్ సో అట్లా అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను రెగ్యులర్గా వాడడానికి యూనో ఈ బ్యాండ్స్ అలాగే ఈ కాటన్ ప్యాడ్స్ సో నా హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇక్కడ ఉంది. అండ్ ఇందులో సో ఇంకా క్లిప్స్ డైలీ నేను రెగ్యులర్గా వాడడానికి కావాల్సిన క్లిప్స్, హెయిర్ పిన్స్ అన్నీ ఇందులో. అండ్ ఇంకా ఇవి రెగ్యులర్గా యూజ్ చేసేయడానికి సేఫ్టీ పిన్స్ అండ్ చిన్న చిన్న స్టర్ట్స్ అంటే పెద్ద పెద్దది కాకుండా రెగ్యులర్గా బయటికి వెళ్ళడానికి వాడే ఈ స్టర్ట్స్ బాక్స్, అలాగే ఈ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ సో అవంతా ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకా నేను రెగ్యులర్గా మాస్క్ వాడుతూనే ఉంటాను. సో ఆ మాస్క్ అండ్ దాంతోపాటు బెల్ట్ రెగ్యులర్గా యూజ్ చేసిన బెల్ట్ ఏదైతే ఉందో సో అవన్నీ ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ కూడా అంతే ఈ డ్రాస్లో కూడా మాక్సిమం డైలీ వేర్కి కావాల్సిన నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అంతా ఇక్కడ లోపల పెట్టేసుకున్నాను. అండ్ ఇందులో ఇంకా లిప్స్టిక్, బ్రషెస్ అవి అండ్ రెగ్యులర్గా మనకు యూస్ చేయడానికి కావాల్సిన కొన్ని హెయిర్ రిమూవల్ ప్రోడక్ట్స్ అని ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు ఇంకా టిష్యూస్ సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా ఈ మిర్రర్ ముందు కూర్చొని హ్యాపీగా సెటిల్ అయ్యి మేకప్ చేసుకోవాలి అంటే సో చైర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేనైతే ఈ చైర్ని ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. బికాస్ ఈ హైట్కి తగ్గట్టుగా ఇది చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కనుక మీరు చూసుకుంటే మొత్తం అంతా వైటే ఉంది కాబట్టి సో వైట్ కాకుండా వేరే ఏదైనా కలర్ వెళ్తామంటే అఫ్కోర్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ హిట్ కాబట్టి సో చైర్ కూడా అంతే నేను పర్టికులర్గా బ్లాక్ కలరే నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో అఫ్కోర్స్ అగైన్ మళ్ళీ ఈ సూపర్గా నా మేకప్ టేబుల్ కానీ నా మేకప్ ఈ కంప్లీట్గా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఒక్క స్పాట్ని కూడా నాకు ప్రాపర్గా ఆర్గనైజ్ చేసింది శ్రీదేవి అక్క. సో మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో మీకు మీ ఫుల్ హౌస్ని వాళ్ళు చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసిస్తారనమాట. సో ఇక్కడ నేను వాళ్ళ నంబర్ని కూడా నేను మెన్షన్ చేశాను. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ డీటెయిల్ మొత్తం పెడతాను, మీరు చెక్అవుట్ అవ్వచ్చు. అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా వాళ్ళకి మీరు మెసేజ్ చేయొచ్చు, హ్యాపీ ఆర్గనైజ్ అని ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విండో వచ్చింది. సో దీనికి బ్లైండ్స్ అట్లా వేయకుండా ఈ ఒక్క ప్లేస్ని కూడా నేను రెగ్యులర్ షూట్ చేయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా నేను వాడుకోవచ్చు కదా అనేసి ఐ వాజ్ లైక్ పెద్దగా కర్టన్ అయితే నేను ఇక్కడ పెట్టించుకున్నాను అనమాట. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని వాడుతూ ఉండొచ్చు అనేసి. అండ్ ఇక్కడ కూడా అంతే అగైన్ మళ్ళీ వైట్ కర్టన్ వేస్తే మళ్ళీ రూమ్ అంతా వైట్ ఉంది, ఇది కూడా మళ్ళీ కలిసిపోతుంది కదా వైట్లో అనేసి ఐ జస్ట్ దిస్ ఐవరీ అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఎక్స్పెషల్ అంటే నా షూట్కి ఎలా కావాలో అలా అయితే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ అగైన్ మీ అందరికీ తెలుసు స్టీమ్ ఐరన్, బికాస్ నా కాస్ట్యూమ్స్కి రెగ్యులర్గా కావాల్సింది స్టీమ్ ఐరన్. సో చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ ఒక స్టీమ్ ఐరన్. అండ్ ఇక్కడ నేను ఫ్యాన్ అయితే పెట్టించలేదు బికాస్ ఏసీ ఉంది, రెగ్యులర్గా ఏసీ వాడలేము. సో ఎప్పుడైతే యూజ్ ఉంటుందో అప్పుడు ఏసీ ఆన్ చేసుకోవచ్చు, రిమైనింగ్ టైంలో ఈ ఒక ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు అనేసి సో ఫ్యాన్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఈ ఒక వార్డ్రోబ్ని నేను ఇలా చేపించుకున్నాను అనమాట. అగైన్ మళ్ళీ వైట్ అయిపోతే కలిసిపోతుంది కదా అనేసి ఈ వార్డ్రోబ్కి కూడా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ని చేసాము. ఇక్కడ ఒకటైతే కొంచెం ట్రాన్స్పరెంట్ పెట్టించుకున్నాను బికాజ్ ఏదైనా కాస్ట్యూమ్స్ని కూడా మనం హ్యాంగ్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది కదా అనేసి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ అక్క నాకు షర్ట్స్ మాత్రమే ఇక్కడ పెట్టేశారు. అండ్ ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే ఈ గౌన్స్, పెద్ద డ్రెస్ ఏదైతే ఉందో వెస్ట్రన్ వేర్ సో అవన్నీ కంప్లీట్గా అయితే ఇక్కడ సో ఈ ఒక పౌచ్లో నేను పెట్టించుకున్నాను అనమాట. అంటే చాలా ఈజీగా ఉంటుంది ఆ పౌచ్లో తీయడానికి కూడా. అండ్ దాంట్లో ట్రాన్స్పరెంట్ పౌచ్ కాబట్టి నాకు ఏ డ్రెస్ అయితే కావాలో అనేది కూడా చాలా విజిబుల్గా కనిపించేస్తుంటుంది కాబట్టి అది. అండ్ అక్కడి నుంచి ఇంకొకటి ఇదొకటి డ్రా. సో ఇక్కడ కూడా అంతే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇదే ఒక పౌచ్లో నేను మళ్ళీ జీన్స్ అన్ని నేను ఇక్కడ పెట్టించేసేసాను బికాస్ చాలా వరకు ఎక్కువ జీన్స్ ఉంది కాబట్టి కొంచెం రేర్గా యూజ్ చేసేదంతా ఇందులో పెట్టేశాను అనమాట. అప్పుడప్పుడు ఏదైతే కావాలో అది ఈజీగా తీసుకోవచ్చు కదా అనేసి కొన్ని స్ట్రక్ కూడా అంతే అక్కడ పెట్టేశాము. అండ్ యాక్చువల్లీ అసలైనది మీకు చూపించాలి ఏంటంటే నాకు ఈ జ్యువెల్స్ కానీ బ్యాంగిల్ కానీ చాలా మెస్గా చేసేసాను కానీ చాలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసేసారు అక్క. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని బాక్స్లో సో ఈజీగా దొరికేస్తుంది అంటే ఏది కావాలో అది అనేసి అట్లా. అండ్ బ్యాంగిల్ కొన్ని పౌచ్లో వేసేసారు, ఇంకొన్ని పౌచెస్ లేకపోతే సో మ్యాక్సిమం అంతా ఇట్లా బాక్స్లో కూడా వేసేసారు అన్నమాట. చెప్పాను కదా దిస్ వాస్ దేర్ వర్క్. సో
ఇట్లా నాకు షూట్ కి కావాల్సిన ఈ జ్యువెల్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్ని ఇట్లా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి ఇచ్చారనమాట. అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అక్క? అంటే 1 year అయింది నేను స్టార్ట్ చేసే బిజినెస్. ఓకే, అంటే ఇంట్రెస్ట్ తోనా అట్లా లైక్ ఎట్లా? ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవటం, దాన్ని ఒక ప్రొఫెషన్ గా చేసుకోవాలని చెప్పి మొదలు పెట్టుకున్నాను. అంటే ఏమేమి చేస్తారంటే మీరు పర్టికులర్ గా ఆర్గనైజేషన్ అన్ని వస్తే అంటే ఎలా చేస్తారు, ఎట్లా ఏంటి? కిచెన్ నేను ప్లేస్ ఎట్లా యూస్ చేసుకోవాలి, క్లమ్జీగా ఉన్నదాన్ని ప్రాపర్గా ఎట్లాంటి ఆర్గనైజర్స్ పెట్టుకొని ప్లేస్ ఎలా సేవ్ అవుతుంది అనేది చేసి చూపించడమే వరకు. సో దానికి డిపెండ్ మీకున్న ప్లేస్ బట్టి మీకున్న రిక్వైర్మెంట్ బట్టి దే విల్ చార్జ్ అనమాట పర్టికులర్ గా. సో అలా చార్జ్ చేస్తారు అనమాట. సో ఇంట్లో మీకు రూమ్ అయినా కిచెన్ అయినా బెడ్రూమ్ అయినా హాల్ అయినా ఏదైనా సరే శుభ్రంగా ఆర్గనైజ్ చేసి పెడతారనమాట. ఇక్కడ మీరు నా రూమ్ టూర్ లోనే మీరు చూసుకోవచ్చు ఎంత ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి ఇచ్చారంటే. షీఈ్ అమేజింగ్ అండి, ఎక్సలెంట్ వర్క్. చాలా 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 ఓపికతో చాలా పేషెన్స్ తో చాలా బాగా చేసి ఇచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. కాబట్టి సో మీకు కూడా ఈ రోజు దీన్ని అయితే నేను చూపిస్తున్నాను అనమాట. వీళ్ళ నంబర్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. సో మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా వీళ్ళకి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళది వర్క్ కూడా మీరు చూసి వాళ్ళకి మెసేజ్ కూడా చేయొచ్చు. సో హ్యాపీ ఆర్గనైజ్ అని ఉంటుంది కాబట్టి అక్కడ మెసేజ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇవి కూడా అంతే, ఇలా అన్ని ప్రాపర్ గా అయితే నాకు ఆర్గనైజ్ చేసి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ నేను ఇక్కడ అయితే ఈ ప్లేస్ లో అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సో ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్ కూడా అంతే చాలా మంచిగా నేను సర్దుకున్నానని చెప్పొచ్చు. కానీ ఇంకొక కొన్ని పెయింటింగ్స్ ఫొటోస్ అన్ని రావాలి. సో అది ఇంకా ప్రింట్ రాలేదు కాబట్టి అట్లా పెట్టాను. బికాస్ నా ఎంగేజ్మెంట్లో కొన్ని ఫొటోస్ అని నేను అక్కడ పెట్టుకోవాలని అనుకున్నాను. కానీ నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ ఇంకా రాలేదు, ఫొటోస్ రాలేదు. కాబట్టి ఆ వాల్ అనేది ఇంకా అలాగే ఖాళీగా ఉందన్నమాట. అది ఏం చేయాలి? సో ఇక్కడ అఫ్కోర్స్ బ్యూటీ షాపింగ్ ఈ రూమ్ని నేను పర్టికులర్గా నా కోసం డ్రెస్సింగ్ రూమ్ లాగా చేసుకున్నాను. కాబట్టి సో ఈ ఒక్క మేకప్ ఇక్కడ పెట్టుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఇది అండ్ దిస్ థింగ్ అండ్ అది. సో రూమ్ అంటేనే అమ్మాయిలు కొంచెం యోయో స్టైల్లో అమ్మాయిలు ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇదొకటి అండ్ ఈ లైట్. అండ్ ఇక్కడికి నాకు పర్టికులర్గా కావాలి అనేసి వైట్ సోఫానే పెట్టుకున్నాను. బికాజ్ కొంచెం వైట్ ఉంది. ఇక్కడ కూడా వైట్ సోఫానే వేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ని కూడా మనము షూటింగ్కి వాడుకోవచ్చు కదా అనేసి ఇక్కడ నేను పర్టికులర్గా వైట్ సోఫాని వేయించుకున్నాను అనమాట. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ఒక్క రూమ్ అనేది ఎక్స్పెషల్లీ నాకు చాలా పీస్గా అనిపిస్తుంది, చాలా బాగా ఉంది నాకు. అండ్ వైట్ అంటేనే ఒక పీస్ కదా. సో ఈ రూమ్ కూడా అంతే కంప్లీట్ వైట్. సో కాబట్టి సోఫా కూడా వైట్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తాను అనేది మీకు ప్రాబబ్లీ ఒక షార్ట్ తీసి నేను పెడతాను అనమాట అది. అండ్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో కనుక మీరు చూసుకుంటే అఫ్కోర్స్ ఇది నేను నా వర్క్ ప్లేస్, నా వర్క్కి రెడీ అవ్వడానికి అన్నీ పెట్టుకుంటాను. కాబట్టి పాజిటివ్ అంటే నా రాఘవేంద్ర స్వామి. అఫ్కోర్స్ ఈ రూమ్లో ఉండాల్సింది మా రాఘవేంద్ర స్వామియే కాబట్టి ఇక్కడ నేను రాఘవేంద్ర స్వామి ఫోటోని పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ అక్కడ నించున్నా ఎక్కడ నించున్నా కూడా డైరెక్ట్గా మనకు కనిపించేస్తారు కాబట్టి సో ఇక్కడ ఈ రాఘవేంద్ర స్వామి ఫోటోని అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా చాలా ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ ఐ హోప్ యూ ఆల్ రిమెంబర్ ఏంటంటే దసరా ఎపిసోడ్ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి యశ్వంత్ నాకు ఫస్ట్ టైం లెటర్ రాయడం. సో అది నాకు చాలా 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 మెమొరీ. కాబట్టి ఆ లెటర్ని ఇలా ఫ్రేమ్ చేయించుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా 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 మెమొరబుల్ అది. సో బికాస్ 5th వీక్ తర్వాత ఫ్యామిలీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి అది. అండ్ కొన్ని నాది యశ్వంత్ది ఫొటోస్ పెట్టాము. సో ఇక్కడ అంతా ఇంకా కొంచెం ప్లేస్ ఉంది, సర్లే చూసి తర్వాత వచ్చినప్పుడు ఏదేదైనా సెట్ చేసుకోవచ్చు అనేసి ఉన్న వాటివన్నీ సో ఇట్లా అయితే సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా అంతే, కన్నడ బిగ్ బాస్ కప్, దాని మీద పాపు అని రాసుకున్నాను కాబట్టి ఆ కప్ కూడా నేను అక్కడే పెట్టుకోవడం జరిగింది అనమాట. సో చూసారు కదా, ఇది అన్నమాట నేను నా ఇల్లు, నా రూమ్ టూర్ ఎలా ఉంది అనేసి మీరే కామెంట్ చేయాలి. బికాజ్ నాకైతే నా టేస్ట్కి తగ్గట్టుగా ఎలాగైతే కావాలో నేను అలాగే చేయించుకున్నాను. అండ్ నాకు చాలా క్లమ్జీగా చాలా ఎక్కువ ప్రోడక్ట్ పెట్టుకోవడం, చాలా చాలా మెస్సీగా ఉంచుకోవడం అంటే నాకు అంతగా నచ్చదు అనమాట. అంటే కొంచెం నేను పర్టికులర్గా నేను చాలా సింపుల్గా ఇష్టపడతాను. సో కాబట్టి నాకు టేస్ట్కి తగ్గట్టుగా నాకు ఎలాగైతే కావాలో అలా అయితే నేను నా రూమ్ అని నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అలాగే నా రూమ్ని కూడా అలాగే ఇంటీరియర్ కూడా చేయించుకున్నాను అనమాట. ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ మిమ్మల్ని నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.